హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి రెడ్డి. మీరు చూస్తున్నారు టికెటెక్ ఛానల్. గైస్, మనలో చాలామంది టేబుల్ ఫ్యాన్స్, సీలింగ్ ఫ్యాన్స్, అలాగే రీసెంట్గా నేను అప్లోడ్ చేసినటువంటి హ్యాండ్ ఫ్యాన్స్ ఇవన్నీ కూడా మనకు తెలుసు అన్నమాట. సో నేను ఇప్పుడు మీ ముందు తీసుకొచ్చా నెక్ ఫ్యాన్. సో ఈరోజు ఈ వీడియోలో దీని అయితే కంప్లీట్గా అన్బాక్సింగ్ చేసి దీన్ని నేను కంప్లీట్గా యూజ్ చేసి ఏ విధంగా ఉంది, దీన్ని మనం పర్చేజ్ చేయొచ్చా లేదా అనే కంప్లీట్ అన్ని డీటెయిల్స్ కూడా నేను మీకు అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో మీరు వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. నేనైతే వీడియో స్టార్ట్ చేసేస్తున్నా. మీరు ఎవరైనా ఫస్ట్ నా వీడియోస్ చూస్తున్నారా, వెంటనే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి మంచి గ్యాడ్జెట్ అన్బాక్సింగ్స్తో పాటుగా మంచి యాప్ రివ్యూస్ కూడా నేను మిమ్మల్ని తీసుకొస్తూ ఉంటా. సో మరి ఆలస్యం చేయకుండా ఎలా స్టార్ట్ అవర్ బ్యూటిఫుల్ ఇంట్రో. సో మనకి ఫ్యాన్ బాక్స్ చూసినట్టయితే ఈ విధంగా కనిపిస్తుంది. పైన వచ్చినప్పుడు మనకి ఆ నెక్ ఫ్యాన్ అనేది ఉందన్నమాట. సో ఫ్యాన్ అయితే ఈ విధంగా ఉంటుంది మోడల్. సో మనం పక్కన చూసినట్టయితే ఒక హ్యాండ్లో ఉన్నటువంటి ఫీచర్స్ అన్నీ కూడా చూపించడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ చూసినట్టయితే మిగతా స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయన్నమాట. ఈ ఫ్యాన్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్. సో పైన చూసిన నెక్ ఫ్యాన్ ఉండి కంప్లీట్గా చైనా లాంగ్వేజ్లో ఉంది. అంటే ఇది మనకి మేడ్ ఇన్ చైనా ప్రోడక్ట్ అనమాట. సో కింద చూసినట్టయితే సమ్ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి చైనా అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. ఇవన్నీ కూడా మీరు చదువుకోండి. సో మన బాక్స్లో ఏం కంటెంట్ ఉంది ఏంటో చూద్దామట. సో మన బాక్స్ ఓపెన్ చేయగానే డైరెక్ట్గా మనకి హ్యాండ్ ఫ్యాన్ అనేటువంటి కనిపిస్తుంది. దీని అయితే బయట తీసేద్దాం. ఇది మనకి విత్ కవర్తో అయితే రావడం జరిగింది. ప్రొడక్షన్ లాగా ఇది జస్ట్ కొత్తది కాబట్టి. సో కవర్ అనేది కూడా రిమూవ్ చేసేద్దాం. సో ఫ్యాన్ చేత పట్టుకోగానే మనకి బిల్డ్ క్వాలిటీ చాలా బాగుందన్నమాట. సో పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మనకి కంటెంట్ ఏముందని చూసినట్టయితే మనకి ఇన్స్ట్రక్షన్ పేపర్ అనేటువంటిది రావడం జరిగింది. ఇది మనకి చైనా అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉందన్నమాట. ఇది కూడా పక్కన పెట్టేద్దాము. సో నెక్స్ట్ మనకి ఈ వైర్ ఉంది కదా, దీని ద్వారా మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇది మనకి టైప్ ఏ పోర్ట్ నుండి మైక్రో యూఎస్బీ పోర్ట్ ద్వారా మనకి ఛార్జింగ్ అనేది పెట్టుకోవాలి. ఇది టైప్ సి పోర్ట్ అయితే రావట్లేదు. సో ఇది మనకి కంప్లీట్గా నేను ఈ ఫ్యాన్ అయితే కొద్ది రోజులు అన్ని కండిషన్లో కూడా యూజ్ చేసి ఏ విధంగా ఉంది ఏంటి అనేది మీకు అయితే రివ్యూ అందిస్తాను ఫ్రెండ్స్. అన్బాక్సింగ్ చూస్తారు కదా, అయితే నేను ఈ యొక్క ప్రోడక్ట్ని 2 days నుండి అన్ని కండిషన్స్లోని కంప్లీట్గా యూజ్ చేయడం జరిగింది అనమాట. యూజ్ చేశాక నాకు ఈ యొక్క ప్రోడక్ట్ మీద వచ్చినటువంటి ఒపీనియన్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ ప్రోడక్ట్ యొక్క మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. సో బిల్డ్ క్వాలిటీ వచ్చేది కంప్లీట్గా మనం ప్లాస్టిక్ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ ప్లాస్టిక్ అంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. మన నెక్ బ్యాక్ సైడ్ ఏదైతే కుషనింగ్ ఉందో ఇక్కడ మనకి రబ్బర్ అనేటువంటిది యూజ్ చేశారు అనమాట. ఇది మనకి మెత్తగా ఏమీ లేదు, బట్ రబ్బర్ అండ్ ఫీల్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ గ్రిప్స్ అనేటువంటివి కూడా ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో నెక్స్ట్ మనం ఎక్కడ కూడా బటన్స్ అనేటువంటి ఏమీ కనిపించవు, బట్ మనకి ఈ పక్కన లెఫ్ట్ సైడ్ ఒక బటన్ అనేటువంటిది ఉంటుంది అనమాట. ఈ బటన్ ద్వారా మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క బ్యాండ్లో మనకి 3 స్పీడ్ మోడ్స్ అనేటువంటి ఉంటాయన్నమాట. 1, 2, 3 అనే స్పీడ్స్ అనేటువంటి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే మనం ఈ సైడ్ చూసినట్టయితే మనకి ఇది టైప్ సి పోర్ట్తో రావట్లేదు, ఓన్లీ మైక్రో యూఎస్బీ పోర్ట్తో రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఎక్కడ నుండి ఛార్జింగ్ పెట్టుకోగానే పక్కన మనకి రెడ్ కలర్ లైట్ వెళ్తుందన్నమాట. సో మనకి ఛార్జ్ ఫుల్ అవ్వగానే బ్లూ కలర్ లైట్లోకి అయితే షిఫ్ట్ అయిపోవడం జరుగుతుంది. సో ఓకే, ఇంకెక్కడ కూడా ఎటువంటి బటన్స్ కూడా ఏమీ లేదు. ఈ సైడ్ చూసినట్టయితే మనకి బటన్స్ టైప్లో రౌండ్గా ఇచ్చాడు కదా, ఇవేంటి అంటే మనకి బయట నుండి వచ్చేటువంటి ఎయిర్ని తీసుకొని ఇవి మనకి ప్రాసెస్ చేసి మనకి చల్లగాలి అనేటువంటిది ఈ యొక్క మనకి ఇచ్చాడు కదా వెంటిలేటర్స్ ఈ పక్కన ఈ వెంటిలేటర్స్ ద్వారా, అలాగే మనకి ఈ సైడ్ ఇచ్చినటువంటి ఈ రౌండ్ వెంటిలేటర్స్ ద్వారా మనకి ఫేస్ గాలి అనేటువంటి కొట్టడం జరుగుతుంది అనమాట. ఇది కంప్లీట్గా దీని యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ మనకు చూడడానికి కొంచెం ప్రీమియంగా అయితే ఉండడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ దీని యొక్క పెర్ఫార్మెన్స్ అలాగే రివ్యూ గురించి మాట్లాడుకున్నట్టయితే ముందుగా దీని యొక్క బ్యాటరీ లైఫ్. సో దీన్ని మనం ఫుల్ ఛార్జ్ చేయడానికి 1 hour అయితే టైం పడుతుంది అనమాట. సో 1 hour మనం ఫుల్ ఛార్జ్ చేశాక మనకు 2 hours అయితే బ్యాటరీ బ్యాకప్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. నియర్లీ మనకి 1.5 hour 2 hours పక్కగా బ్యాటరీ లైఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఒక్కోసారి ఒక విధంగా ఇస్తుంది. ఒకసారి చూస్తే 2 hours బ్యాటరీ బ్యాకప్ వచ్చింది, ఒకసారి చూస్తే 1 hour 40 minutes ఆ రేంజ్లో బ్యాటరీ బ్యాకప్ అనేటువంటిది రావడం జరిగింది. అంటే మనం అడ్జస్ట్ చేసుకున్నటువంటి మోడ్స్ బట్టి కూడా బ్యాటరీ బ్యాకప్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. ఓకే గైస్, సో నెక్స్ట్ వచ్చేప్పుడు దీని యొక్క పెర్ఫార్మెన్స్ గురించి చూడాలన్నమాట. సో దీన్ని నేను కంప్లీట్గా అన్ని కండిషన్స్లోనూ టెస్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ మనం ఇండోర్ విషయానికి వచ్చినట్టయితే ఇండోర్లో మనం దీన్ని నార్మల్గా మనం పెట్టుకొని యూజ్ చేస్తాం కదా. యూజ్ చేస్తున్నప్పుడు మనం ఏ ఫ్యాన్లు ఏమీ లేకుండా యూజ్ చేస్తే ఫుల్ హై స్పీడ్లో పెట్టామంటే మనకు గాలి అనేటువంటిది లిటిల్ బిట్ పర్లేదు బాగానే వస్తుంది అనమాట. సో ఓకే, నెక్స్ట్ మీరు అవుట్డోర్లోకి వెళ్తున్నప్పుడు బయట ఆల్రెడీ గాలి అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ గాలిని కొంచెం ప్రాసెస్ చేసుకొని బెటర్ దెన్ ఇండోర్ మీద మనకి అవుట్డోర్లో కొంచెం ఎక్కువ గాలి అనేటువంటిది పైకి రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఓకే, నెక్స్ట్ మనం ఇండోర్లో ఏసీలో యూజ్ చేసే వాళ్ళైతే ఇటువంటి ఫ్యాన్స్ తీసుకోకుండా జస్ట్ మీరు ఏసీ రన్ అవుతున్నప్పుడు ఇది పెట్టుకొని మీరు కూర్చున్నారంటే మనం అస్సలైన మజా అనేటువంటిది అక్కడ మనం ఫీల్ చేయడం జరుగుతుంది. అంటే ఏసీలో పెట్టుకున్నప్పుడు మనకి ఆ కూలింగ్ కావచ్చు, ఎక్కువ గాలి అనేటువంటిది పైకి వచ్చి కొంచెం ఫేస్ అంతా కూడా చల్లగా అవుతుందన్న ఫీల్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఈ యొక్క నెక్ బ్యాండ్ ఏంటంటే వర్కౌట్స్ టైంలో యూజ్ చేద్దాం అనుకుంటారేమో. సో వర్కౌట్స్ టైంలో మీరు ఇది యూజ్ చేయడం కంటే దీన్ని యూజ్ చేయకపోవడమే బెటర్. ఎందుకంటే చాలా ఇరిటేట్ అనేటువంటిది వచ్చేస్తుంది. ఇది మనకి నెక్లో ఉన్నప్పుడు మన వర్కౌట్స్ కానీ ఏమీ కూడా చేయలేకపోతాం, చాలా చిరాకు అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. సో ఓకే, మీకు అర్థమైంది కదా ఇది మనకి ఏ కండిషన్స్లో అలా ఉంది అనేటువంటి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది మనకి వాల్యూ ఫర్ మనీయా కాదా
అంటే దీని యొక్క బడ్జెట్ ఎంత మనకి 700 రూపాయలు అన్నమాట. సో 700 రూపాయలు కనుక మీరు దీన్ని పర్చేజ్ చేసుకుందాము అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం మీకు డబ్బులు బాగా ఎక్కువైపోయి ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడు మీరు పర్చేజ్ చేసుకోండి. అదర్వైజ్ వన్ ఆఫ్ ద వరస్ట్ ప్రోడక్ట్ ఇన్ దిస్ రివ్యూ. ఎస్, కరెక్ట్గానే విన్నారు. వన్ ఆఫ్ ద వరస్ట్ ప్రోడక్ట్ అన్నమాట. ఎందుకంటే 700 రూపాయల బడ్జెట్లో మనకి గాలి అనేటువంటిది మొన్న నేను టేబుల్ ఫ్యాన్ రివ్యూ చేసిన గుర్తుందా, దాంట్లో సెకండ్ స్టేజ్లో వచ్చిన గాలి కూడా ఇది మనకైతే రావడం జరగట్లేదు. బట్ నాయిస్ అనేటువంటిది మాత్రం అబ్బాబాబా చాలా బాగా వస్తుంది. వింటారా నాయిస్? ఒకసారి వినండి. స్టేజ్ 1, 2, 3 స్టాప్. సో అర్థమైందా నాయిస్ అనేటువంటిది అంత ఎక్కువ వస్తుంది అనేది. సో నాయిస్ వచ్చినంత గాలి మాత్రం దీంట్లో అయితే రావట్లేదు అనమాట. మరి ఎందుకు పర్చేజ్ చేశారు బ్రో? మా ఫ్రెండ్ ఏంటంటే బయట అవుట్డోర్లో ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాడు అనమాట, సిమెంట్ వర్క్స్ ఇవన్నీ కూడా. తను చూసాడనమాట. తను చూసి నేను పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నా, ఎలా ఉంటుంది ఏంటి చెప్పు అన్నాడు. చెప్పంటారు అది అంత వర్క్ అవ్వదేమోరా అని చెప్పి నేను పర్చేజ్ చేశాను అనమాట. పర్చేజ్ చేసి సరే నేను యూజ్ చేస్తాను, బాగుందని నీకు ఇచ్చేస్తాను వాడుకో అని చెప్పి తీసుకోవడం జరిగింది నేను. సో ఇది నేను రివ్యూ చేసాక 2 డేస్లో నాకు దీని అంత వరస్ట్ అయితే ఉండదని చెప్పి వాడు నమ్మలేదు. సో 1 డే అయితే వాడు కూడా యూజ్ చేశాడు అనమాట. యూజ్ చేశాక అనిపించిన ఫీల్ ఏంటంటే వేస్ట్, డబ్బులు వేస్ట్ అయిపోయి 700 రూపాయలు బొక్క అనేది ఫిక్స్ అయ్యమాట. సో అంత వరస్ట్ ప్రోడక్ట్, దీన్ని ఎవరో పర్చేజ్ చేద్దామంటే దయచేసి ఎవరు కూడా పర్చేజ్ చేయకండి. సో అర్థమైందా? ఇది మాట దీనికి సంబంధించిన జెన్యూన్ రివ్యూ అనేటువంటిది. సో ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇటువంటి వేస్ట్ ప్రోడక్ట్స్ మీద డబ్బులు అనేటువంటి వేస్ట్ చేయకండి. ఇది ఒకవేళ మనకి 150 రూపాయల బడ్జెట్, 200 రూపాయల బడ్జెట్లో వస్తే ఖచ్చితంగా పర్చేజ్ చేయండి. సో అదర్వైజ్ ఒక 350 రూపాయలు దాటిందంటే ఇది మనకి వాల్యూ ఫర్ మనీ అయితే కాదు అన్నమాట. సో ఓకే గైస్, ఇది కంప్లీట్గా దీనికి సంబంధించిన రివ్యూ అయితే. సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడం వల్ల మంచి మంచి యాప్ రివ్యూస్తో పాటుగా గ్యాడ్జెట్ అన్బాక్సింగ్స్ కూడా నేను మీ ముందుకి తీసుకొస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. దిస్ యువర్ సాయి రెడ్డి సైనింగ్ ఆఫ్.